ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? బాగుండాలి. దేవుడి కృపలో ఎప్పుడు మనం సంతోషంగా ఉండాలండి. ఈరోజైతే ఆదివారం. ఆదివారం అనగా దేవుని ఒక సమయం. చూడండి, ఆదివారం అంటే పాటల సమయము, ప్రార్థన సమయము, ఆరాధన సమయము, వాక్య సమయము. దేవుడు ప్రత్యేకంగా మనతో మాట్లాడే ఒక విలువైన సమయము గనక మనం అందరం కూడా ఆదివారం రోజు పనులకి వెళ్ళకుండా ఒక్క దినము దేవుడి సన్నిధిలో మనం అందరం గడపాలని, దేవుడి సన్నిధిలో మనం అందరం ఉండి ఆయన్ని ఆరాధించాలని, ఆయన స్తుతించాలని ప్రత్యేకంగా ఒక వారం అయితే దేవుడు మనకి సిద్ధపడి చేశాడు. చూడండి, ఏంది ఆదివారం ఒక్కరోజేనా దేవుణ్ణి ఆరాధించుకోవాలి? ఇంకెప్పుడు మనం ఆరాధించుకోవచ్చు? ఇంకెప్పుడే మనం ఆరాధించుకోకూడదా? ఇంకెప్పుడు ఆయనకి విలువైన సమయం లేదా అని అంటే, అన్ని విషయాలలో మనం ఆరాధించుకోవచ్చు. ప్రతిరోజు దేవుని ఆరాధించుకోవచ్చు. ప్రతి విషయంలో దేవుడికి విలువగా మనం ఉండొచ్చు. కానీ దేవుడి వాక్యం ఏమి రాసిందో తెలుసా? 6 దినములు నువ్వు కష్టపడు, ఏడో దినము విశ్రాంతి దినం గనక మీరు నా సన్నిధిలో ఉండాలి. చూడండి, ఎందుకని ప్రత్యేకంగా ఈ మాట మాట్లాడాడు దేవుడు. చూడండి, నువ్వు ఒక్క దినము నా సన్నిధిలో గడిపితే 1000 దినముల కంటే ఆశీర్వాదం అని ఎందుకు ప్రత్యేకంగా దాన్ని మార్చి ప్రత్యేకంగా అలా మాట్లాడాడు? చూడండి, సిలువ వేసినప్పుడు కూడా ఆదివారం రోజు పునరుద్ధానుడు సజీవుడిగా ఎందుకు లేచాడు? చూడండి, ఆదివారము అంత ప్రత్యేకంగా మనకు ఆయన సిద్ధపాటు చేశాడు. అంటే అది ఎంతో విలువైనది, ఎంతో శ్రేష్టమైనది, ఎంతో గొప్ప రోజునని మనం తలంచి ఆదివారం రోజు మన కుటుంబాలతో, మన బిడ్డలతో, మన బంధువులతో, మన స్నేహితులతో, మన చుట్టూ ఉన్న వాళ్ళతో అందరినీ మనం తీసుకెళ్ళి వీలైనంత వరకు దేవుడి సన్నిధిలో మనం ఉండాలి. దేవుడిని స్తుతించాలి, ఆరాధించాలి, దేవుని మహింపరుచుకోవాలి. ఈ వారం అంతట్లో ఎక్కడో ఒకసారి ఆయన్ని ఖచ్చితంగా మనం బాధ పెట్టే ఉంటాం. మన మాటలతో, మన క్రియలతో, మన ఆలోచనలతో, తలంపులతో ఏదో ఒక రీతిగా ఆయన్ని మనము బాధ పెట్టే ఉంటాం. అప్పుడు మనము దేవుడి సన్నిధిలోకి వెళ్ళి కూర్చున్నప్పుడు ఒక ప్రత్యేకమైన స్థలంలో నుంచి ఆయన మనతో మాట్లాడినప్పుడు, ఆ వాక్యం అనే ఆ ఉతక స్థానం మనం చేసుకున్నప్పుడు మన హృదయం పరిశుద్ధపరచబడి, మన క్రియలు పరిశుద్ధపరచబడి, మళ్ళీ మనము పరిశుద్ధంగా జీవించే అవకాశము ఒక మంచి రోజు మన ఆదివారం రోజు గనక. ఆ రోజు మనం అందరం వెళదాము, దేవుని స్తుతిద్దాము, దేవుని ఆరాధిద్దాము, దేవుని నామకి మహిమకరంగా మనం జీవిద్దాము. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.